హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. ఈరోజు ఏంటి స్పెషల్ అంటారా? పూరీలోకి పర్ఫెక్ట్ ఆలు కూర అండి. అది చపాతీలో కానీ, రోటీలో కానీ ఎస్పెషల్లీ ఫర్ ద పూరీస్‌కి మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మనం ఆలుగడ్డని ఉడకబెట్టుకోవాలి. ఇలా మనం డైరెక్ట్‌గా పెద్ద పెద్ద ఆలుని ఉడకబెట్టుకోవడం కంటే ఇలా మనం పీసెస్‌గా కట్ చేసి ఉడకబెట్టుకున్నామనుకోండి అది త్వరగా కుక్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా మనం సాల్ట్ వేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది. సో మనకి టైం లేనప్పుడు ఇలా పీసెస్ పెట్టుకొని ఆయిల్‌ని బాయిల్ చేసేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పూరి అన్నాం కదా! సో పూరి కోసం మనకు కావాల్సిన గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. పూరీలు మెత్తగా రావాలి, సాఫ్ట్‌గా ఉండాలి అనంటే పిండి మరాడించినప్పుడే మనం అందులో సాల్ట్ వేసుకొని అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ సాల్ట్ అండ్ ఆయిల్ మొత్తం పట్టుకునేటట్టుగా పొడి పొడిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన పూరీ పిండి మరీ మెత్తగా పల్చగా కాకుండా చపాతీ పిండి మాదిరిగా మెత్తగా కలిపేసుకోవాలి. అండ్ మనకి ఎంతైతే వాటర్ కావాలో కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. మన వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్‌కి అండ్ సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. సో వీడియో చూస్తున్నారు కదా, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి వీడియో కింద లైక్ చేయండి. సో ఇప్పుడు మన ఆలుగడ్డలు ఉడికిపోయాయి కదా, దాన్ని పొట్టంతా తీసేసి ఇలా మనం స్మాష్ చేసేయాలి. ఇంకో కడాయి తీసుకొని మనకి కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు కోసం అని చెప్పేసి ఆవాలు, జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా అండ్ మన ఇంటి మునగాకు. సో ఇవన్నీ కూడా మనము కడాయిలో వేసి తాలింపు కోసం ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం పూరీ కోసం ఆలు కూర చేస్తున్నాము కాబట్టి ఇందులో మిర్చి పౌడర్ ఏమీ వేయము, పచ్చిమిర్చియే వేస్తాం. సో పచ్చిమిర్చి అన్నది చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇది ఫ్రై అవుతున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా త్వరగా కుక్ అవ్వడానికి ఇందులోనే మనం సాల్ట్ వేయాలి. సో ఒకటేసారి మనకి కర్రీకి ఎంతైతే సాల్ట్ అవసరం ఉంటుందో అంత సాల్ట్ వేసేసాము. చక్కగా కలపాలి. అండ్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న మనం ఎండుమిర్చి అండ్ అన్ని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా కుక్ అవ్వాలి. మనం కర్రీ ఏం వండుతున్నాము, ఎలా వండుతున్నాము అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము ఇవన్నిటితో కంపేర్ చేస్తే ఫస్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా కుక్ అయ్యాయా లేవా అన్నది చెక్ చేస్తేనే మనకి కర్రీ అన్నది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా అది చాలా టేస్టీగా ఉంటుంది. సో కర్రీ కోసం పసుపు, ఇందులో మనం మిర్చి పౌడర్ వాడం. సో కర్రీ అంతా కూడా ఎల్లోయిష్గానే ఉంటుంది. అండ్ కట్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండి, అదే ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో. ఎందుకంటే మనకి పూరీ కూరలో పెద్ద పెద్ద పొటాటో ముక్కలు అన్నవి ఉండదు. ఉడకబెట్టిన తర్వాత మనం చెయ్యితోటి వాటిని మెదిపేస్తాం. సో ఈ తాలింపులో ఆ ఆలుగడ్డని ఖచ్చితంగా ఒక 2 to 5 minutes ఆ పచ్చివాసన పోయేదాకా పెట్టేసేయాలి. డాబా స్టైల్ పూరీ కూర కదా. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని చక్కగా కలుపుకోవాలండి. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనకి కర్రీ మరీ పల్చగా కావాలి అంటే 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే 2 స్పూన్స్ వేసుకొని ఆ శనగపిండిలో లంసం అన్నది ఏది లేకుండా, ముద్దలు ఏది లేకుండా దాన్ని కలిపేసుకోవాలి. అండ్ ఈ కలిపేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని మనం కర్రీలో కలిపేసుకోవాలండి. ఆలుగడ్డ కూడా చూడండి చక్కగా పచ్చివాసన పోయి ఎంత బాగా ఉడికిందో. సో ఇప్పుడు మన కర్రీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ మనం అందులో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ శనగపిండిని వాటర్ తో మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం 2 cups ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్ శనగపిండి వేసుకున్నాను. అండ్ అదే బౌల్లో ఇంకొక కప్పు వాటర్ పోసి శనగపిండిని వేసి చక్కగా కలుపుకోవాలి. నా వీడియోస్ చూస్తున్న మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు అండ్ కింద ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ కూడా పెరగాలి అన్న ఆశ నాకు ఉంటుంది కదా. సో మనం వాటర్ పోసి ఈ విధంగా అయ్యేటట్టుగా మనం కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే లాస్ట్ లో కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసి ఒక్క 2 to 5 minutes కుక్ చేయించి పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీ డెలిషియస్ డాబా స్టైల్ పూరీ కూర రెడీ. ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాం. సో మెత్తగా కలిపి పెట్టేసుకున్నాం కదా, అండ్ పూరీలు చక్కగా డీప్ ఫ్రై అవ్వడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం. అండ్ పూరీలు అయిపోయిన తర్వాత బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే మనం పూరీలను వేయాలండి. అప్పుడే అది పొంగడం జరుగుతుంది అండ్ చక్కగా బ్రౌనిష్ కలర్ వస్తుంది. లేదు అని అంటే మనం ఫస్ట్ వేసేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పూరీలు సరిగ్గా ఉడకక మెత్త వాసన, పిండి వాసన వస్తుంది. చూడండి ఇలా
కొంచెం రంగు మారితే బాగుంటుంది. మన పూరీలన్నీ కూడా ఇలాగే 1 బై 1 వేసుకోవాలండి. చక్కగా అందులో పూరి చేసేయాలి. హాట్ ఆయిల్‌లో డిప్ చేయాలి. అండ్ మనం పెట్టేసేయాలి. చూడండి ఒక్కొక్క పూరి ఎంత బాగా పొంగుతుంది అంటే డబల్ సైజ్ వచ్చేస్తుంది. మన హోటల్‌లో పూరి అంటే మైదా పిండితో చేస్తారులేండి. మనం ఇంట్లో హెల్తీగా ఉండడం కోసం అని చెప్పేసి మనం గోధుమ పిండితోటి చేస్తున్నాం. సో, మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కూర ఉంది కదా! దాన్ని బౌల్‌లో వేసేసుకొని అండ్ ఒక సైడ్ టేస్టీ, డెలీషియస్ ఆ కర్రీ చూడండి ఎంత బావుందో అండ్ పూరీలతోటి పెట్టుకొని కడుపు నిండా తినేస్తే చాలా బావుంటుంది. మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలా వెళ్తూ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు?